ఇదిగో తండ్రి, ఈ సమయమందు నీ జనాంగముగా, నీ సంఘముగా చేర్చుకొని పాటల ద్వారా మీరు మహిమపరచబడి ఉంటున్నారు. బల్ల ద్వారా మమ్మలను ఆశీర్వదించి ఉంటున్నారు. స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుతూ, ప్రభువా, ఈ సమయమందు మీ మహిమ వాత్సల్యములో నుంచి, మీ కృపా బాహుల్యములో నుంచి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మీ యొక్క పరిశుద్ధ లేఖనాలతో ప్రభువా మాతో మాట్లాడి బలపరుస్తూ మీరు దీవించవలసిందిగా ప్రార్థన చేస్తూ, సమస్త మహిమా ఘనత ప్రభావం మీ నామమునకు ఆరోపిస్తూ, మీ దీనదాసునిగా ప్రభువా ఏదైతే ప్రభువా మీరు మాట్లాడని అంటున్నారో, ఏమైతే మీరు చెప్పని అంటున్నారో సమస్తము కేవలము మీకు మహిమకరంగా, మా అందరికీ సంఘముగా దీవెనాశీర్వాదకం జరిగిస్తూ మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున బ్రతిమిలాడి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా మన సర్వ సృష్టికర్త అయిన దేవునికి ప్రత్యేకించి మరి దినాన ఈ రీతిగా మీ ముందు నిలిచి ఉంటకు, దైవ వర్తమానం అందించుటకు అవకాశం కల్పించినటువంటిది సంఘ కాపరి గారు వెంకటేష్ పాలయ్య గారికి హృదయపూర్వకంగా వందనాలు. అదే రీతిగా ఈ యొక్క సంఘ కౌన్సిల్ చైర్మన్తో పాటు వారి యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీకి అందరికీ, ఆయా సంఘాల యొక్క అనగా స్త్రీలు కావచ్చు, యూత్ కావచ్చు, అందరి అంటే ఆ కమిటీ వారి అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జీసస్ బ్లెస్సింగ్ సంఘ పక్షముగా మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది. ఈ యొక్క సమయమందు నేను నాకు ఇవ్వబడిన సమయంలోనే మ్యాక్సిమం నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. మొదటగా నేను సాక్ష్యం చెప్పి వాక్యాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. నా పేరు పెరుమాళ్ళ జాన్ రామస్వామి. కల్వకుర్తి పక్కలో తిమరాజపల్లి అని ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక పేద కుటుంబంలో, ఒక హిందూ కుటుంబంలో పుట్టాను. మా అమ్మ నాన్నకు 5 మంది సంతానము. నేను అందరికంటే చిన్నవాడిని. నేను దొగ్గుతుంటే మా నాన్నగారు చనిపోవడం జరిగింది. నేను పాలు తాగుతున్నప్పుడు మా అమ్మగారు కూడా చనిపోవడం జరిగింది. అప్పుడు నేను ఒక అనాథగా ఒక అనాథగా కావడం అయిపోయింది. ఆ క్రమంలో మా మేనమామ గారు ఒక గవర్నమెంట్ హాస్టల్లో వేయడం జరిగింది. సరైనటువంటి పరిస్థితులన్నీ లేక, అంటే నేను బ్రీఫ్గా చెప్తా ఉన్నాను, 7వ తరగతి వరకు 7 మంది దగ్గర నేను పశుల కాపరిగా ఉన్నాను. 5వ తరగతి చదువుతున్న క్రమంలో అక్కడి నుంచి నేను హైదరాబాద్కు రావడము, చిక్కడపల్లిలో ఉండేవాళ్ళం. ప్రతి వేసవి సెలవుల్లో వచ్చి రిక్షా దొక్కుతూ నాకు కావాల్సినటువంటి వాటిని సమకూర్చుకొని మళ్ళీ వెళ్ళేవాడిని. ఆ రీతిగా 10th క్లాస్ వరకు నేను చదవడం జరిగింది. 10th ఇంటర్ వరకు కల్వకుర్తిలో చదివాను. 1988 సంవత్సరంలో నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక విషయం నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. ఏంటంటే మరణ భయం, ఫియర్ ఆఫ్ డెత్. ఈ మరణ భయం ఉన్నప్పుడు చాలా బాధపడేవాడిని. నేను 10th అయిన తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆటో నడిపేవాడిని. ఈ ప్రాంతానికి రావాలి అంటే అక్కడ నుంచి అప్ అండ్ డౌన్ ఛార్జ్ ఇస్తేనే తప్ప లేకపోతే రానటువంటి పరిస్థితి. ఇక్కడ బాగమ్మ తోట అని చెప్పేసి అనే వాళ్ళు ఇక్కడ ఈ సంతోష్ నగర్ ఉన్నటువంటి ప్రాంతము. సో ఆ క్రమంలో ఇంటర్ అయిపోయింది. డిగ్రీ నేను బాగ్లింగపల్లి అంబేద్కర్ కళాశాలలో చేసిన BA EPP. అప్పుడు 1990లో చాలా దాదాపు ఒక 7 రోజుల కరిఫ్ అయింది. ఈ భయం ఎలా నన్ను వెంబడించిందంటే, ఎవరైనా చంపుతా అంటే అయిపోయాను, నేను పారిపోయేవాడిని, సినిమాలు చూసేవాడిని. ఇంకొక రాజ్యపం అంటే నేను ఒక చైన్ స్మోకర్గా ఉన్నాను. ఏది లేకున్నా బ్రతికేవాడిని, కానీ సిగరెట్ బీడీ లేకపోతే ఉండేటువంటి వ్యక్తిని కానన్నట్టు. చిన్న ఉన్నప్పుడు సంది కూడా.
సో ఆ క్రమంలో ఈ మరణ భయం అనేది నన్ను చాలా వెంబడిస్తూ ఇక నేను బ్రతకలేనేమో అనేటువంటి క్రమంలో పెళ్ళి చేసుకున్నా. నేను ఒంటరిగా ఉన్నా కాబట్టి భయం అవుతుంది అని భార్యను చేసుకున్న తర్వాత ఆ భయం ఇంకెక్కువైపోయింది. ఇప్పుడు నేను చనిపోతే నా భార్య ఎట్లా అని చెప్పేసి ఈ డబుల్ డోస్ అయిపోయింది. అది ఇక్కడే చంపాపేటలో నేను ఒక రూమ్లో కిరాయికి తీసుకొని ఉండడం జరిగింది. ఈ భయాందోళనలో 24 గంటలు పోయేది. నేను ఇక్కడే మన యాదగిరి ట్యాక్స్ పక్కకు ఆ గల్లీ ఉంటుంది, అక్కడనే నేను ఆటో స్టాండ్గా ఉండేది. ఆటోకు వెళ్ళాలి అంటే ఎవరైనా చంపుతా కొడతా అంటే భయమైనది అన్నట్టు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నాకు తెలిసి 1997 లాస్ట్ కానీ లేదా 1998 అంటే ఎగ్జాక్ట్ ఇది నాకు జ్ఞాపకం లేదు. ఓవైసీ హాస్పిటల్ ముందు ఆ పెట్రోల్ పంప్ ఆ గల్లీ దగ్గర నిలబడ్డప్పుడు ఒక వ్యక్తి వచ్చి, బాబు ఈ సైదాబాద్ కాలనీకి పోయి రావాలి అప్ అండ్ డౌన్ అని అంటే, సరే మంచిదని చెప్పేసి చెప్పడం జరిగింది. సాయంకాలంలో తీసుకొచ్చిన తర్వాత నేనే ఉండి ఏమని అంటే, అయ్యా నాకు ఒక సువార్త ఇవ్వండి అన్న. అంటే ఆయన ప్రేమ సందేశం అనేటువంటి బుక్ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన ఎవరో తెలుసమ్మా, ఇందాక నేను అడిగిన యు సామ్యేలయ్య గారని, నాకు తెలియదు, ఆయన పేరు కూడా తెలియదు, యు సామ్యేలయ్య గారు. సో యు సామ్యేలయ్య గారు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రేమ సందేశం వంటి నూతన నిబంధన ద్వారా ప్రతిరోజు చదివేది, ప్రతిరోజు ఏడ్చేది. పుట్టగానే అమ్మాయిన చనిపోయింది, నేనేం పాపం చేసిన ఈ లోకంలో, అసలు ఎందుకు నా బ్రతుకు అని చెప్పేసి చాలా ఏడ్చేవాడిని. అలా ఏడుస్తున్నటువంటి సందర్భంలో ఒకానొక సమయం అంటే ఇది మాత్రం ఎగ్జాక్ట్ నాకు జ్ఞాపకం, 1998లో నేను ఏ ఇంట్లో అయితే కిరాయికులను అదే ఇంటి దగ్గర డోర్ దగ్గరకు వచ్చి యేసుప్రభువు వచ్చి, ఇందులో నా కుమారుడు అని చెప్పేసి ఒక 3 సార్లు చెప్పడం జరిగింది. 3 సార్లు చెప్పిన ఆ మాటను బట్టి అప్పటివరకున్న నా భయమంతా వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత అదే ఒక వారం 10 రోజుల లోపలనే ఆ ప్రాంతానికి ఒక దైవజనుడు రావడం జరిగింది. ఆ దైవజనుడు వారి యొక్క సంఘానికి ఆహ్వానించడం జరిగింది. అక్కడ నేను ఒక ప్రార్థన చేసిన, ఏమని అంటే, ప్రభువా నీ చిత్తం అయితే నన్ను ఒక కట్టె మండుతుంది, బొగ్గు అవుతుంది, బొగ్గు కూడా ఉపయోగపడుతుంది, బూడిద కూడా ఉపయోగపడుతుంది, నన్ను అట్లా వాడుకో అని చెప్పేసి అనుకున్నాం. నా జీవితంలో ఏ ఒక్క రోజు కూడా నేను ఉద్యోగం చేయాలనేటువంటి లేకుండే. సో నాది BA వివాహం అయిన తర్వాత డిస్కస్ చేసి ఉన్నా. ఆ క్రమంలో రకరకాల పరిస్థితులు అయిపోయినాయి. మళ్ళీ నేను కల్వకుర్తి చేయడం జరిగింది. అక్కడ ఒక దైవజనుడు నుండి, అయ్యా నువ్వు దేవుని పరిచర్య చేసేది ఉందని చెప్పగానే నేను ఒక 3 రోజులు ఉపవాసం ప్రార్థించినప్పుడు ప్రభువు యెషయా గ్రంథం 43:1 ద్వారా మాట్లాడడం జరిగింది. ఇంకా నాతో మాట్లాడాలి అని చెప్పేసి, అనగా ముందు ఇర్మియా గ్రంథంతో మాట్లాడడం జరిగింది. తర్వాత యెషయా గ్రంథంతో 43:1 మాట్లాడినప్పుడు ఇక నేను దేవుని యొక్క మాటకు లోబడి శంషాబాద్లో ఉన్నటువంటి MBCBC కళాశాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి BTH చేయడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ నేను ఒక 2 సంవత్సరాలు పరిచర్యలు ఉన్న తర్వాత UBSలో చదవాలంటే ఒక గొప్ప ఆశ ఉండే. UBSలో చదవాలంటే చాలా ఎక్స్పెన్స్తో కూడుకున్నది. బట్ నా దగ్గర ఏమీ అది లేనటువంటి పరిస్థితి. బట్ ఒక 1 వీక్ నేను ఉపవాసం ప్రార్థించినప్పుడు దేవుడు నిజముగా ఒక 600 మంది అప్లికేషన్స్లో దేవుడు నాకు అవకాశం ఇచ్చిండు. అక్కడ కూడా UBS వెళ్ళి నేను నా భార్య వెళ్ళి UBSలో కూడా 2 సంవత్సరాలు అప్గ్రేడ్ చేసి అనగా BD చేసి రావడం జరిగింది. నేను మెయిన్ అంటే MB సంఘంలోనే పనిచేసినటువంటి పాస్టర్ గారిని. అయితే అక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు అన్నిటిని బట్టి నేను చాలా మదనపడి, ప్రభువా నేను ఏం చేయాలి అని అన్నప్పుడు ఇర్మియా గ్రంథము యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు మాట్లాడిండు అన్నట్టు, ఏమని, నువ్వు నడవలసిన త్రోవలో నేను నడిపిస్తానని. ఎందుకంటే నన్ను డైరెక్ట్ దేవుడు వచ్చి పిలిచిండు. దానికి కారణం ఎవరై అంటే ఈ సంఘమే. ఒక రకం చెప్పాలంటే మీ సంఘము విత్తినటువంటి విత్తనం ఈరోజు మీ ముందు ఈ రీతిగా నిలిచి ఉన్నది. కాబట్టి దేవునికే మహిమ కలుగును గాక. నేను ప్రతిసారి మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఎక్కడ పోయినా యు సామ్యేలయ్య గారి పేరు దివలకుండొచ్చు, కానీ పెట్రోల్ పంప్ దగ్గర ఉన్న సంఘంలో పనిచేసే ఒక పాస్టర్ గారి బైబిల్ ద్వారా నేను రక్షించబడిన అని చెప్పేసి నేను ప్రతి వేరెవర్ ఐ గో ఐ యూస్ టు షేర్ మై టెస్టిమనీ. ఒక 27 సంవత్సరాలు పట్టింది ఇక్కడ వచ్చి మీకు ఈ సాక్ష్యం చెప్పడానికి. దీనికి దేవుడు ఆయన ప్రణాళిక ఎలా ఉంటుందో చూడండి. ఒక సహోదరి ద్వారా దైవజనులైనటువంటి వెంకటేష్ పాల్ గారిని పరిచయం చేయడము,
ఇందాక కౌన్సిల్ వాళ్ళు మాట్లాడుతున్నట్టు నేను చెప్పలేదు, ఎందుకంటే ఇలా చెప్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో. సో సార్ నేను రిక్వెస్ట్ చేసిన, సార్ ఒకరోజు నాకు అవకాశం ఇవ్వండి, అవకాశం ఉంటే నేను తప్పనిసరిగా వచ్చి మీ దగ్గర నేను వాక్యం నా సాక్ష్యం పంచుకోవాలని చెప్పేసి అనుకున్నా. నిజంగా మరొకసారి మీకు, మీ సంఘానికి, కౌన్సిల్ అందరూ కూడా హృదయపూర్వకంగా వందనాన్ని చెల్లిస్తుంటున్నాను. నాకు వివాహమై 2 కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. మా పెద్ద పాప వివాహమైంది, ఒక కుమారుడు. మా చిన్న పాప ఇక్కడే తార్నాకలో ఫ్యాషన్ డిజైన్ చేస్తుంది. మా కుమారుడు జాన్ స్టీవెన్సన్ అని, తను ఈ మాతృశ్రీ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తుండు. ప్రస్తుతం ఈ సంఘానికి వస్తుండు తను కూడా. నేను ఈరోజు ఇక్కడ వచ్చిన తను మా ఇంటికి వెళ్ళడం జరిగింది సంఘం దగ్గరికి. కాబట్టి ఈ రీతిగా ఉన్న నా జీవితంలో నిజంగా ఈ సంఘము ద్వారా నేను ప్రభువును ఎదుర్కొన్నా. కాబట్టి నిజంగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ, అసలు అంటే ఐఎమ్ నాట్ గెటింగ్ ద వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ వాట్ ఐ ఆమ్ టుడే రైట్ నౌ. ఈరోజు నా స్థితి కారణం ఏంటంటే ఈ యొక్క సంఘ పరిచర్యనే నేను బలంగా నమ్ముతా ఉన్నా. బట్ ఐ నెవర్ రన్ ఆఫ్టర్ ఇన్ మై లైఫ్ దట్ వన్ థింగ్, దట్ ఐ నెవర్ రన్ ఆఫ్టర్ ద మనీ. ఎందుకంటే నేను కల్వకుర్తి ఒక మేబీ ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కానీ అది ఒక పల్లెటూరు లాగానే. బట్ నాకున్నటువంటి ఆపర్చునిటీస్ తర్వాత ఈ కాలక్రమంలోనే నేను ఎంఏ ఇంగ్లీష్ కూడా చేయడం జరిగింది. ఇన్ని ఉన్నా కానీ ఐ నెవర్ లుక్ ఫార్వర్డ్ టు గో టు ఎనీ బిగ్ చర్చ్. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి బర్డాన్ని, దేవుడు నాకు ఇచ్చినటువంటి భారాన్ని, వీటన్నింటినీ నేను దేవునికి ఒబే అయ్యి, ఎన్ని సమస్యలున్నా, చూడండి 2 పిల్లలు చదువుతున్నారు, కుటుంబము అంటే మా చిన్న సంఘము ఒక 15 లేదా 20-25 కుటుంబాల వరకు ఉంటారు, కానీ రెగ్యులర్ వచ్చే వాళ్ళు చాలా తక్కువ. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్, అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రభువు ఏ రోజు నాకు అప్పు చేయకుండా, మిగులుబాటు లేకుండా ఏ నెలకు ఆ నెలకు కావాల్సినటువంటి ప్రభువు నడిపిస్తూ ఉంటున్నాడు. మా పిల్లల ఫీజు కావచ్చు, ఏదైనా కావచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ వెరీ మచ్ కంటెంట్. నేను తృప్తి కలిగి ఉన్నా. బట్ ఐ నెవర్ బెగ్ టు ఎనీవన్. బట్ ఐ డోంట్ నో హౌ ఈజ్ ప్రొవైడింగ్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడింగ్ బికాస్ ఈజ్ ద గాడ్ ఆఫ్ సఫిషియంట్. ఆయన సమస్తమును అనుగ్రహించేవాడు కాబట్టి లేరా వాళ్ళు ప్యాడ్ బ్రదర్ ఉంటే ప్యాడ్ బ్రదర్ ఒక్కరు. కాబట్టి గమనించండి, నిజంగా ఈ దినాన నేనేమైనానో అది కేవలము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, ఈ సంఘము యొక్క పరిచర్య అని నేను నమ్ముతా ఉన్నా. అనాది సంకల్పములో ఆరంభము నా ప్రారంభము, అనాది సంకల్పములో ఆరంభము నా ప్రారంభము, నీతోనే నా యేసయ్యా, నీవే నా శిల్పకారివే, నీతోనే నా యేసయ్యా, నీవే నా శిల్పకారివే, అనాది సంకల్పములో ఆరంభము నా ప్రారంభము, నీతోనే నా యేసయ్యా, నీవే నా శిల్పకారివే, నీవే నా శిల్పకారివే, నీవేనా 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 నీవే నా శిల్పకారివే, నీవే నా శిల్పకారివే, అనాది సంకల్పములో ఆరంభము నా ప్రారంభము, నీతోనే నా యేసయ్యా, నీవే నా శిల్పకారివే. స్తోత్రం. భూమికి పునాది లేనప్పుడు తల్లి గర్భమున నేను పడనప్పుడు,
భూమికి పునాది లేనప్పుడు, తల్లి గర్భమున నేను పడనప్పుడు, నా దినములన్నీయు నీ గ్రంథమందు లిఖించినావు నా యేసయ్యా. నా దినములన్నీయు నీ గ్రంథమందు లిఖించినావు నా యేసయ్యా. అనాది సంకల్పములో ఆరంభము నా ప్రారంభము, ఆందుడనై అహంకారుడనై పాపించేనే నా మనసాక్షి అయి, ఆందుడనై అహంకారుడనై పాపించేనే నా మనసాక్షి అయి, పతనములో ఉన్న నన్ను కృప చూపి విమోచించావయ్యా. పతనములో ఉన్న నన్ను కృప చూపి విమోచించావయ్యా. అనాది సంకల్పములో ఆరంభము నా ప్రారంభము, నీతోనే నా యేసయ్యా. నీవే నా శిల్పకారివి, ఎన్నెన్నో ఆత్మీయ మలుపులలో సాతాను శోధించే కొదుపులలో, ఎన్నెన్నో ఆత్మీయ మలుపులలో సాతాను శోధించే కొదుపులలో, కొండగా నా బ్రతుకునా కొలువైయున్నావు నా యేసయ్యా. కొండగా నా బ్రతుకునా కొలువైయున్నావు నా యేసయ్యా. అనాది సంకల్పములో ఆరంభము నా ప్రారంభము, నీతోనే నా యేసయ్యా. నీవే నా శిల్పకారివి, నీవే నా శిల్పకారివి, నీవేనా 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 నీవే నా శిల్పకారివి, నీవే నా శిల్పకారివి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ రీతిగా పాటలు కూడా రాసి పాడడానికి ప్రభు కృప చూపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ పాట కూడా 22లో రాయడం జరిగింది. సో ఏది ఏమైనా ప్రభు యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమను బట్టి మీ సంఘములో ఈ రీతిగా ఈ దినాన నిలిచియుంటకు ప్రభు ఇచ్చిన మహాకృప కొరకై మరొకసారి నేను ప్రభుకు మీకు వందనాలు చెల్లిస్తూ, మనము చదువుకుంటుంటే లేఖన భాగాన్ని దయచేసి అందరు చూడాల్సిందిగా మనం చేస్తుంటున్నాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 మనం చదువుకున్నాం. ఒకవేళ ఈ యొక్క అంశానికి ఒకవేళ టైటిల్ పెట్టుకోవాలనుకుంటే 5వ వాక్యంలో ప్రభు సమీపంగా ఉన్నాడు, ద లార్డ్ ఈజ్ ఎట్ హ్యాండ్. ఇంకొకవేళ మనము తెలుగు భాషలో చూసుకుంటే రాబోయే రాజు యేసే అయితే రాబోయే రాజుకు కాబోయే ప్రజలు ఎలా ఉండాలా? రాబోయే రాజు యేసే అయితే ఆ రాబోయే రాజుకు కాబోయే ప్రజలు ఎలా ఉండాలా?
మేబీ ఇట్ ఇస్ అ వెరీ ఫెమిలియర్ ప్యాసేజ్, చాలా వెల్ నోన్ ప్యాసేజ్ ఇది. బట్ మీరు చాలా విని ఉంటారు. బట్ ప్రభు నాకేమైతే తలంపులు ఇచ్చిండో ఆ తలంపును ఈ ఉదయకాలం ముందు మీతో నేను పంచుకుంటాను. గమనించండి, ప్రేమేంటో ఉందో బిడ్డారా, భక్తుడైన పౌలు అంటా ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. సి ఈజ్ స్ట్రెస్సింగ్ 2 times, ఆనందించుడి, ఆనందించుడి. ఒకవేళ గమనించండి ప్రియులారా, మేఘములు వచ్చినప్పుడు పెద్దవారు అంటుంటారు, వర్షం వచ్చేలాగుంది, ఏవైనా బయట ఉంటే సదరండి. లేదా బయటకు వెళ్తున్నప్పుడు వర్షం వచ్చేటట్టుంది, ఏదైనా గొడుగు కానీ ఏదైనా అంటే దాని నుంచి రక్షించబడేటువంటి దాన్ని తీసుకెళ్ళండి అని. సో పౌలు ఒక మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నారంటే దెర్ ఈజ్ ఎ మోర్ ఇంటెన్సిటీ ఉంది అని అర్థం. చాలా బలమైనటువంటి కారణం ఉంది. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు ఏమని, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. వై హీ హాస్ బీన్ సేయింగ్ అగైన్ అండ్ అగైన్, మళ్ళీ మళ్ళీ చెప్పడానికి కారణం ఏంటంటే ఒక ప్రధాన కారణం ఉంది. ఒక వ్యక్తిని చూడాలంటే, నేను పాస్టర్ గారితో కూడా ఒక సందర్భంలో మాట్లాడినాం, ఆ ప్రాంతం చూడాలా, తను పుట్టినటువంటి పరిస్థితిని చూడాలా, తను పెరిగిన వాతావరణం చూడాలా, అప్పుడు వీ కెన్ అసెస్ ఒక వ్యక్తిని మనము అనలైజ్ చేయొచ్చు. అలాగే అపోస్తలుడైన పౌలు గారు ఈ ఫిలిప్పీలకు మాత్రమే ఎందుకు రాస్తా ఉన్నాడు అంటే, ఈ ఫిలిప్పి పట్టణం గురించి తెలుసుకోవాలి మనం. ఈ ఫిలిప్పి పట్టణముకున్నటువంటి ప్రాధాన్యత ఏందయ్యా అంటే, ఈ ఫిలిప్పి పట్టణము క్రీస్తుకు పూర్వము 368వ సంవత్సరములో ద గ్రేట్ అలెగ్జాండర్ గారి తండ్రి అయిన ఫిలిప్పు పేరే ఈ ఫిలిప్పు. ఆయన పేరు మీద ఈ యొక్క పట్టణం ఉంది. ఎందుకో తెలుసా, ఒకవేళ మీరు అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం చూసినా, ఇంకా రకరకాల చూస్తే ఆ దినాలలో రోమా కాలనీస్ అని ఉండే. రోమా కాలనీస్కు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వాటికి ఏమంటారు, ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రకరకాల ఒక రకం చెప్పాలంటే సొఫిస్టికేటెడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నట్టు. అంటే ఆధునికమైనటువంటి సౌకర్యాలతో ఉన్నటువంటివి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క ఫిలిప్పి పట్టణం చుట్టంట వెండి బంగారు గనులు ఉండేవట. ఈ వెండి బంగారు గనులు ఉన్నాయి. ప్లస్ ఈ యొక్క రోమా ప్రభుత్వములో ఈ ఫిలిప్పి పట్టణానికి సకల సౌకర్యాలు కూడా అందించడం జరిగింది. మోర్ ఓవర్ మిలిటరీలో పనిచేసినటువంటి, అంటే ఆనాడు ఆ మిలిటరీలో పనిచేసిన వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కాలనీలో ఉండేవారట. ఒకవేళ ఐఏఎస్ ఆఫీసర్ కాలనీస్ కానీ, ఇంకా మంచి గజెట్ ఆఫీసర్ కానీ కాలనీ చూస్తే చాలా సుందరంగా ఉంటాయి. అలాగా ఈ ఫిలిప్పి పట్టణంలో కూడా ఉండేదంట. అందుకని మీరు ఈ యొక్క అధ్యాయంలో 4వ అధ్యాయంలో మొదటి 1-2 వచనం చూస్తే అక్కడ వీరి మధ్యన ఏక మనస్సు లేదు, సమాధానము లేదు, ఐక్యత లేదు. కాబట్టి పౌలు ఏమంటున్నాడయ్యా ఇక్కడ వీళ్ళకంటే, మీరు దేవుని యందు ఆనందించండి, ప్రభునందు ఆనందించండి. కారణం ఏంటంటే, మీకున్నటువంటి ధనధాన్యాలలో లేకపోతే మీకున్నటువంటి శ్రేష్టమైనటువంటి మీరు బలము అనుకుంటుంటే సమస్తమైన ఈ లోకపరమైనటువంటి వాటిలో మీరు ఉత్సాహించి సంతోషిస్తూ ఆనందిస్తున్నారేమో ఫిలిప్పీలారా. గమనించండి, ఇవి తాత్కాలికమైనవి, ఇవి ఈ లోకంతో ఎండ్ అవుతాయి. కానీ ఆ రాబోయే రాజు నీకు ఇయ్యబోయే లోకంలో ఇవి ఏవి కూడా చెల్లవు అని. కాబట్టి ఇక్కడ ఒక ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నాం ఏమని, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. అంటే మీరు గమనించండి ప్రేమటి ఉంది బిడ్డలారా, రాబోయే రాజుకు కాబోయే ప్రజలు ఎలా ఉండాలంట, ఆనందించువారుగా ఉండాలంట. ఎలాంటి సమయంలో ఆనందించాలి? వెర్ ఇస్ సాడ్నెస్, వెర్ ఇస్ గుడ్నెస్, వెర్ ఇస్ జాయ్, వెర్ ఇస్ సారఫుల్, వాట్ ఎవర్ ద కండిషన్ ఆర్ సిచ్యువేషన్ విల్ బీ ఫేస్డ్. ఎలాంటి సందర్భంలో అయినా, ఏ సమస్య మనకున్నా ఆనందించే బిడ్డలుగా మనం ఉండాలంటే ప్రియులారా, ఉండగలమా మనం? వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్. అందుకని పౌలు కూడా అంటాడు, శరీరము బలహీనం, ఆత్మ సిద్ధమే. ఈ ఆత్మలోంచి వచ్చే మాటలు, అంటే ఆత్మానుసారం వచ్చే మాటలు నిప్పులాగుంటాయి, శరీరానుసారం వచ్చే మాటలు నీళ్ళలాగుంటాయి. సో దెర్ ఈస్ ఎ ఫైటింగ్ బిట్వీన్ స్పిరిట్ అండ్ ఫ్లెష్. గలతీ 5:17 ప్రకారము ఆత్మకు శరీరానికి యుద్ధమే. ఈ ఆత్మ కావాలంటది, శరీరం వద్దంటా ఉంటుంది. సో ఈ జీవన సంబంధమైన పోరాటంలో పౌలు ఏమంటుంది తెలుసా, మీరు దేవుని యందు మాత్రమే, ప్రభునందు మాత్రమే ఆనందించండి.
ఈ మాట పౌలు ఎక్కడి నుంచి చెప్తుండో తెలుసా ఎక్కడి నుంచి చెప్తున్నాడో? ఓ పెద్ద రాయల్ ప్యాలెస్లో కూర్చొని చెప్పటం లేదు, చెరసాలలో బందీగా ఉండి చెప్తా ఉన్నాడు. వాట్ ఎ గ్రేట్ కమిట్మెంట్ చూడండి. ఒక రకంగా ఇట్స్ ఎ కమాండ్మెంట్ టు ద ఫిలిపియన్ క్రిస్టియన్స్. ఫిలిప్పి పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులను హెచ్చరిస్తున్నాడు ఆయన. ఎందుకు? చాలా రకాలైనటువంటి ధనధాన్యాలు, అంటే దే హ్యావ్ ఎవ్రీ స్టేటస్. డబ్బుకు డబ్బు ఉంది, పేరుకు పేరుంది, పలుకుబడి, అంటే ఇది లేదు అనేది లేదు. సకల సౌకర్యాలతో తులతూగుతున్నటువంటి ఫిలిప్పి క్రైస్తవులను పౌలు అంటున్నాడు, మీరు దేవుని యందు ఆనందించుడి అని. ఒకవేళ తెలంగాణకు ప్రధానమైనటువంటి పట్టణం ఏదమ్మా? హైదరాబాద్. ఒకవేళ ఇప్పుడు మనం చూస్తే ఔటర్ రింగ్ రోడ్లన్నీ రకరకాలని, ఒక రకం చెప్పాలంటే ప్రపంచంలోనే ఈ దినాన హైదరాబాద్ అంటే చాలా గొప్ప బంగారు గని, ఒక రకం చెప్పాలంటే ఇట్స్ అ వెరీ వాల్యుబుల్ ప్రపంచంలోనే. అనగా అంటే ఇంత మంచి పట్టణంలో, ఈ స్థలంలో ఆరాధిస్తున్నటువంటి బాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ సంగమా, మీరు ఎలా ఉన్నారు? హ్యావ్ బీన్ అబ్జర్వింగ్. దేవుడు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ అన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఇచ్చారని నేను నమ్ముతున్నా. ఇంకా మీకు అధికంగా ఇచ్చును గాక. ఆమెన్ చెప్పండి. దీని కూడా ఆమెన్ చెప్పండి. మీరు ప్రభునందు మాత్రమే ఆనందించుదురు గాక. సో పౌలు అంటా ఉన్నాడు, అయ్యా నీకు ఒకవేళ నువ్వు ఒక మంచి ఉన్నత స్థానం ఉన్నా సరే, యూ కెన్ ఎంజాయ్ ఇట్, బట్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. రిజాయిస్ ఇన్ ద లార్డ్. అగైన్ అండ్ అగైన్ నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ ఉన్నా, దుఃఖం ఉన్నా, ఏది ఉన్నా కానీ ప్రభునందు మాత్రమే ఆనందించాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హన్నా అనే ఒక సహోదరి ఉన్నది కదా, ఆమె వెళ్ళి, ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్తా మా సహోదరులకు. హన్నా అటువంటి ఒక సహోదరి ప్రార్థిస్తున్నప్పుడు ఏలి ఏమంటాడు? మత్తురాలవై ఎందుకమ్మా అంటాడు. దాని కారణం ఏంటో తెలుసా? జాన్ స్టార్ట్ అని అంటే ఆయన ఒక బుక్ రాసిండు. ఆ బుక్లో అంటాడన్నట్టు, ఈ దినాన మీరు ధన్యులుగా ఉన్నారు. ఒకప్పుడు పాత నిబంధన కాలంలో 3 స్థలాలు ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, వెలుపల. ఈ అతి పరిశుద్ధ స్థలములు ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలంటే మందసం ఉండాలా. పరిశుద్ధ స్థలములో యాజకులు ఉండాలా, తర్వాత పురుషులు మాత్రమే ఉండాలి. నో ఉమెన్ ఈజ్ అలౌడ్ టు సిట్ ఇన్ ద హోలీ ప్లేస్. తెలుసమ్మా? ఏ స్త్రీ కూడా ఈ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి లేదు. అందుకని ఆయన దూరం ఉండి చూస్తున్నాడు కాబట్టి ఆమె తాగిన ఆమెల కంటే ఏదో తాగిన వాళ్ళు దూరం ఉండే అంటే మనం చూస్తే కొంచెం యాక్షన్ అనిపిస్తుంది కదా. ఈ ఏలు కూడా కళ్ళు కనిపించక అమ్మో ఈమె తాగేదో మాట్లాడుతుందండి. ఎందుకంటే సమీపంగా లేదు, ఇట్లా ఎక్కడో దూరం, అంటే పాలెం అంటారు కదా దాన్ని, ఆ వాకిలు వెలుపల ఉంది కాబట్టి చూడడం బట్టి ఆమె ఈయన అంటాడనంటూ నువ్వు తాగిపోతే ఆమెమో అనుకోని, కానీ అంటాడు అయ్యా పొద్దున్నెక్కలేదు, నేను నా ప్రభు దగ్గర మొరపెడుతున్నాను అంటాడు. కాబట్టి నిజంగా స్త్రీలారా ఈరోజు మీరు ధన్యులు తెలుసా? మీరు చాలా ధన్యులు. అందుకని సంఘాలలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఉంటున్నారు. పాత నిబంధన గ్రంథంలో పురుషునికి అవకాశం ఉంటే కొత్త నిబంధనలో ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ కూడా ప్రభు సన్నిధానానికి వచ్చేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం అంటే ఇది ఎక్కడా లేదు, కేవలం ఈ క్రైస్తత్వములోనే ప్రభు మనకిచ్చిండు. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ స్త్రీ దేవుని అందంటే సంతానం లేకుండా ఆనందిస్తూ ఉంది. కొన్ని సందర్భాలలో దేవుని తర్వాత రకరకాల పరిస్థితులు వచ్చి ఉంటాయి. ఆ సమయంలో కూడా యోబులాగా ఆనందించాలంట. మనం ఆనందించగలుగుతున్నామా అనేది ఒక క్వశ్చన్. నేనేమంటే కేవలము నేను ఈ యొక్క బాప్టిస్ట్ సంఘ కుటుంబంతో మాట్లాడుతున్నాను. లెట్ us say ఇట్ ఈస్ వన్ ఫ్యామిలీ. ఈ కుటుంబంతో మాట్లాడుతూ ఉన్నాం. ఈ దీనదాసుని ద్వారా దేవుడు మాట్లాడుతుందంటే మీరు ఏ సమయమైన ఉండొచ్చు, అది కష్టమై ఉండొచ్చు, సుఖమై ఉండొచ్చు, ఎల్లవేళ. అందుకని ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభోండ యేసున్
నిందించరు కదా, స్తుతిస్తాం. సో అన్ని వేళలా దేవుడు స్తుతించాలి అంటుండు. కాబట్టి ఆ రాబోయే రాజుకు కాబోయే ప్రజలు ఎలా ఉండాలంట? ఆనందించాలంట. రెండవదిగా ఈ రాబోయే రాజుకు కాబోయే ప్రజలు ఎలా ఉండాలంట? మనం గమనిస్తే ప్రేమంటే ఉందే బిడ్డలారా, అమ్మా సహించువారుగా ఉండాలంట. 5వ వాక్యం చదవండి దయచేసి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. చాలు, ఇక్కడ ఏమంటుండు? మీ సహనమును సకల జనులకు. అక్కడ 2 అనే నోట్ ఉందా, నెంబర్ ఉందా? కింద ఏం రాయబడి ఉంది అమ్మా? మృదత్వము, జెంటిల్నెస్. ప్రేమేంటుంది దేవుని సంగమా? చెప్తున్న నాకు కూడా ఇది లేదు. ఒకవేళ నాకు ఉంది మీకు లేదంటే నేను ఐల్ బి ఏ ప్రిటెండర్, ఒక వేషధారి లాగా ఉంటా నేను. నాకు కూడా లేదు. ఈ మృదుత్వం అంటే ఏం తెలుసమ్మా? సాధువులాగా. See, whatever our Lord God Jesus Christ has been taught and he lived as example to us, he only suitable for this word as per my knowledge. మృదుత్వం అంటే ఏం తెలుసా? టాలరెన్స్, త్యజించుకోవడము. యేసుప్రభుల వారిని ఈ శ్రమల దినాలలో కదా ఇందాక పాడారు, సిలువలో చాలా చక్కగా ఆరాధన చేశారు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ విత్ యూ టుడే. ఎందుకంటే చాలా ఒక నూతనమైన అనుభూతిలోనికి నేను ప్రభుని నన్ను నడిపించడం జరిగింది. సో ఈ సిలువలో ఆయన దెబ్బలు తిన్నప్పుడు కానీ రకరకాల ఏమని అన్నాడండి? ఏమని అన్నాడా సార్? నో. ఒకవేళ గెస్ట్ స్పీకర్గా వచ్చిన కదా, ఏదైనా నుండి ఒక నన్ను తెలియక ఏమయ్యా అంటే కింద నుంచి మీ దగ్గర ఓ రకమైనటువంటి అది, లేదా మీరేమంటే నేను అంటే ఏదన్నా ఆ టాలరెన్స్, ఆ మృదుత్వం అనేది ఉందా? ఆ జెంటిల్నెస్ మనకుందా? ఈ దినాన సంఘాలలో ఈ పని లేదు. ఏ పని? సహించి ఓపిక, సహనము లేదు. అందుకని రోమాలు అంటాడు, పరీక్ష నిరీక్షను, నిరీక్ష ఓర్పు, పరీక్ష నిరీక్షణ కలిగేస్తా అంట. అంటే మీరు గమనించండి ప్రేమంటే ఉంది బిడ్డారా, పౌలు అంటుండు, అయ్యా మీకున్నటువంటి తుమ్కిత్తే హే అంటే మైకిత్తే హే, అతనేంటంటే నేనంతే. కానీ ప్రభు చెప్పింది ఏంది? తనకు తాను తగ్గించుకున్నవాడు విల్ బి ఎగ్జాల్టెడ్. అది ఉందా? ఒకసారి చెక్ చేసుకుందాం. చాలామందికి ఉన్నవారిని అందరు దేవుడు దీవించునాక. ఇక్కడ పౌలు అదే అంటుండు, డియర్ బ్రదరన్, లెట్ us have the gentleness among one another. ఒకరితో ఒకరికి ఈ యొక్క సహాయ సహకారాలు, ఒకరితో ఒకరికి ఈ యొక్క ఏమంటారు సమాధాన నిబంధన. దేవుడు చాలా అద్భుతమైనటువంటి మాటలు మన బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కదండి. ఆయన సమాధానానికి అధిపతి, ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్. బట్ వీఆర్ షోయింగ్ అవర్ అగ్రెసివ్నెస్. ఒకవేళ నాకు ఏదైనా ఉందనుకో, జస్ట్ ఐఎమ్ షోయింగ్ అండ్ ఐఎమ్ బోస్టింగ్ మై సెల్ఫ్. సో ప్రభు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఈ 5వ వాక్యంలో చివరి వాక్యం ఏంటంటామా? కింద ఎస్ ద లార్డ్ ఈజ్ ఎట్ హ్యాండ్, ఆయన సమీపముగా ఉన్నాడు. కాబట్టి మనం ఇవన్నీ చేయాలట. నో మోర్ హనీమూన్ డేస్. హనీమూన్ డేస్ ఆర్ గాన్. బట్ దిస్ ఈస్ ద డే దట్ వీ సపోజ్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. దిస్ ద డే దట్ వీ హ్యావ్ టు టెస్టిఫై అమాంగ్ ద ఆల్ పీపుల్. సకల జనులు అన్నారు. సకల జనులు అంటే తెలంగాణ ప్రకారం సబ్బండ జాతి. సబ్బండ జాతి అంటే ఎవరు తెలుసా? మనుస్మృతి ప్రకారము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇంకోటి కలుపుకుంటే పంచమ. ఇన్ని రకాల జాతుల మధ్యలో నివసిస్తున్నటువంటి ఓ బాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ సంఘమా, ఇంతమంది మధ్యలో నివసిస్తున్న నీ పైన ఇన్ని కళ్ళు ఉన్నాయంట. ఎన్ని కళ్ళు? నాట్ ఓన్లీ యువర్ చర్చ్ ఆర్ అదర్ చర్చెస్, బట్ హోల్ వరల్డ్ ఈజ్
లుకింగ్ ఎట్ యూ. నన్ను చూస్తుంది, నిన్ను చూస్తుంది ప్రేమ ఉంది బిడ్డలారా. ఒక సామెత ఉంది, కుండ ముయ్యొచ్చు, సాట ముయ్యొచ్చు. నేను చెవు అంటే మీరు చెప్తారేమని చెప్తున్నా. ఏం ముయ్యలేం సార్? కుండ ముయ్యొచ్చు, నీ కుండ. సాట ముయ్యొచ్చు, కానీ ఏం ముయ్యలేం? నోరు ముయ్యలేవు. నువ్వు కుండ ముయ్యొచ్చు, సాట ముయ్యొచ్చు, బట్ నోరు ముయ్యలేవు. దట్ ఈజ్ వాట్ ఆర్టికల్ 19 సేస్. భావ ప్రకటన హక్కు. ఆర్టికల్ 19లో భావ ప్రకటన హక్కు ఉంది. కాబట్టి పౌలు అంటా ఉన్నాడు, అయ్యలారా సకల జనులకు మీ సహనాన్ని తెలియబడనీయుడి. యూనో నేను చెప్పొద్దు అనుకున్నా, బట్ ప్రభు డిమాండ్ చేస్తున్నాడు చెప్తున్నా. నేను ఒక సంఘానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ సంఘానికి ఓలే. ఎందుకోలే తెలుసా? ఏ సహోదరి ద్వారా అయితే ఆ సేవకుడు ఆ ప్రాంతానికి వచ్చిండో అదే సహోదరి తన భర్తను వదిలిపెట్టి ఇంకో అతన్ని తెలుసుకొని వెళ్ళిపోయింది. ఇంక నేను ఎట్లా చర్చికి వెళ్తా? అమ్మో క్రైస్తవులు అంటే ఇట్లాంటి వాళ్ళు అని చెప్పేసి మళ్ళీ పారిపోయినా. కల్వగుడికి వెళ్ళిన తర్వాత అక్కడ నాగయ్య గారు అని మా బావ, మళ్ళీ ఆయన ద్వారా నేను సంఘానికి ఒకసారి అడిగిపెట్టినంటే టిల్ నౌ ఐ నెవర్ టర్నింగ్ బ్యాక్. అర్థమవుతుందంటే ప్రారంభ దినాలలో ఒకవేళ ఎలాంటి స్థితి అంటే మొక్కని అంటే మన సాక్ష్యము ప్రభు దగ్గరికి నడిపించేదిగా ఉండాలి. మన సాక్ష్యము ప్రభులో స్థిరత్వము కలిగి ఉండాలా. అందుకనే పౌలు అంటాడు ఎబ్రియులకు కదా, చేదైనది ఏదైనా మొలిచిందేమో చూసుకోండి అని. అందుకని ఏమంటుండు? యేసయ్యనంట అతి సమీపంగా ఉన్నాడంట. ఎప్పుడు? ఈ ఫిలిప్పీలో. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, దయచేసి 10వ అధ్యాయం 25వ వచనం చదవండి. హెబ్రీ 10:25, 23 నుంచి. నమ్మదగినవాడు, మళ్ళీ రిపీట్ దట్ వర్డ్. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా ఏమంట? ఎలాగ చేయాలంట? ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును. గమనించండి ప్రేమ ఏమంటుంటే దేవుని సంగమా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు ఏమంటుంటే ఆ సమీపముగా ఉన్నాడు అంటుండే. ఇక్కడ ఏమంటే తెలుసా? ఆ దినము అంటున్నాడు. ఎప్పుడు? క్రీస్తు శకము 60 లేదా 70 సంవత్సరాలు చెప్పండి. ఈ మాటలు ఈ 2025వ సంవత్సరము మార్చ్ 16 నాడు ఒకవేళ అనుకుంటే ఈ దినాలు కాస్త ఏమై ఉంటాయి? ఈ దినాలు కాస్త ఏమై ఉండొచ్చు? మనం క్యాల్కులేట్ చేస్తే గంటలు కూడా లేవు. మేబీ ఏ క్షణమో కదా, ఏ క్షణమో అని పాటలు కూడా బాగా వాడతాం కదా. అంటే గమనించండి ప్రేమ ఏంటో ఉంది బిడ్డ. ఇక్కడ ఏమంటుందంటే ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. తిమోతి పత్రికలో రాసిన రీతిగా ఆయన దొంగ వలస అంటే ఈ విల్ కమ్ లైక్ ఎ థీఫ్. కాబట్టి ఈయన ఏ టైంలో వస్తాడో ఆ గుర్తులు ఉన్నాయి, ఏ సమయం వస్తాడో తెలియదు. దిస్ ఇస్ ద సీజన్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్. బికాస్ ఆఫ్ దట్ ఇంటెన్స్ ఈ సేయింగ్ ఏమని? మీరు సకల జనుల ఎదుట సహనము కలిగి ఉండండి. ఒకటి ఆనందించాలి, రెండోది సహనము కలిగి ఉండాలి. ఏ విషయంలో? ఈ ఆధ్యాత్మిక పరిస్థితులన్నింటిలో. ఇంకా ఒక రకం చెప్పాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు చెప్పిన తన అన్ని మాటల యందు మనము నిలబడినమై ఉండవాలి. ఇవన్నీ ఉండాలంటే ఆ రాబోయే రాజుకు నిరంతరం మనం ఏం చేయాలంట? యేసు ప్రభుల వారు ఆ లోకంలో మన కోసం ప్రార్థన చేస్తున్న తండ్రి కుడి పార్శ్వం కూర్చొని మన కొరకు మొరపెడుతున్నట్టు మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి ఏం చేయాలంటే 6వ వచనం చదవండి. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత అంటాడు. ఇది గమనించండి ప్రేమ అంటే ఉంది బిడ్డలారా. ప్రార్థన అనేది మన శరీరానికి శ్వాస ఎంతనో ఆత్మీయ జీవితానికి అలాంటిది. వెన్ యూ స్టాప్ ద ప్రే యూ విల్ బికమ్ కార్పస్. వెన్ యూ స్టార్ట్ అగైన్ యూ విల్ బికమ్ ఏ లైఫ్. కాబట్టి యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం కదా.
ఆ నిత్య జీవం అన్నప్పుడు ఈ ప్రార్థన అనేది ప్రాణవాయువులాగా క్రైస్తవుడికి ఉండాలంట. ప్రేమటువంటి దేవుని సంఘమా, దైవ వాక్యానుసారంగా మనం గమనిస్తే అనేక లేఖనాలు ఉన్నాయి. బట్ డ్యూ టు టైమ్ ఐఎమ్ నాట్ టేకింగ్ దోస్ థింగ్స్, జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. గమనించండి, ప్రార్థన అనేది చాలా గొప్పది. ఆ పరలోకాన్ని భూలోకానికి దింపేటువంటి సాధనం ఏంటంటే ప్రార్థననే. ఈ భూలోకాన్ని పరలోకంగా చేసేది ప్రార్థననే. నేను కొన్ని చెప్పొద్దు అనుకున్నా, బట్ చెప్తా ఉన్నా. ఐఎమ్ నథింగ్. నేను మీకంటే బలహీనుడను, నేను మీకంటే చాలా ఏమంటారు తక్కువవాడను. బట్ ఇన్ మై స్పిరిట్ ఐఎమ్ ఎ రిచ్. ఐఎమ్ ఎ రిచ్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రెజరీస్ ఇన్ మై ఫెయిత్. మీ సంఘానికి వచ్చింది ఒక సహోదరి, పేరు చెప్పను. 28 సంవత్సరాల నుంచి చాదబడితోటి బాధపడుతున్నప్పుడు నేను కల్వకుడితో నుంచి ప్రార్థన చేస్తే దయ్యం మాట్లాడి ఆమెకు విడుదలైంది. ఇది ఎట్లా? జస్ట్ ప్రేయర్. ఇట్ ఈస్ నాట్ మై స్ట్రెంగ్త్. నాలో ఉన్నవాని స్ట్రెంగ్త్ ఇది. లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. నాలో ఉన్న ఆ గొప్ప దేవుడు 28 సంవత్సరాల నుంచి పీడింపబడుతున్న ఆ సహోదరి విడుదల పొందుకుందంటే జస్ట్ బికాస్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనను. అందుకని అపోస్తులు వెళ్ళి ప్రార్థించినప్పుడంట భూమి కంపించిందంట. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్, అంటే మిమ్మల్ని నేను పొగుడతలేను, బట్ ఐఎమ్ టెస్టిఫైయింగ్, నేను సాక్ష్యం చెప్తా ఉన్నా. ఈ సంఘము ఆయా ప్రాంతాలు వెళ్ళి బ్రాంచెస్ ఏర్పాటు చేసి వ్యయ ప్రయోసాలకు ఏర్పడి ఓడ్చుకుంటూ మీరు సంఘాలను స్థాపిస్తున్నారు. అది చాలా 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 ఉత్తమ పైనని మీరు చేస్తూ ఉన్నారు ప్రేమటువంటి దేవుని సంఘమా. అందుని బట్టి ఈ సంఘం అంతటిని దేవుడు బహుగా దీవించి ఇంకా అనేకులకు శాఖోపశాఖలుగా విస్తరించునుగాక మీ పరిచర్య. సో ఇక్కడ దేనిని గూర్చి కూడా మీరు చింతింపకుడు, కానీ ప్రతి విషయంలో ఏం చేయాలంట? నాట్ కంప్లైనింగ్ ప్రేయర్, నాట్ ఆర్గ్యూయింగ్ ప్రేయర్, నాట్ మర్మరింగ్ ప్రేయర్, బట్ ఇన్నోసెంట్ ప్రేయర్, సప్లికేషనబుల్ ప్రేయర్. విజ్ఞాపనాపూర్వకంగా దేవా నేను ప్రార్థన చేస్తున్నా, నాకేమైతలేదు. ఏం కాదు. ఎందుకో తెలుసా? నీలో ఆ ఇంటెన్సిటీ, అంటే నీలో ఆ యాటిట్యూడ్ అది వెళ్ళాలా. విజ్ఞాపన చేయాలా. నేను బైబిల్ కాలేజీకి 2000 సంవత్సరం అయినా అప్పటి నుంచి అనుకున్నా బాప్టిస్ట్ చర్చుకోవాలి, నేను సాక్ష్యం పంచుకోవాలి, బాప్టిస్ట్ చర్చుకోవాలి, సాక్ష్యం. ఈ 2025 అయింది. దేవునికి మహిమ కలుగును గాక. నేను అనుకున్నా, ఐ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఎట్లా అని. కానీ దేవుడు సాక్ష్యముతో పాటు వాక్యం చెప్పేటువంటి అవకాశం ఇచ్చిండు. వాట్ ఏ గ్రేట్. దట్స్ వాట్ ఐఎమ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్ ఇన్ మై స్పిరిట్. ప్రార్థన విజ్ఞాపన చేయాలంట. అందుకనే ACTS ఇది క్యాథలిక్ వాళ్ళు చేస్తారు, బాగా చేస్తారు. యాక్ట్స్ ఆఫ్ ప్రేయర్ అంటారు. ఏ అంటే మనం కూడా అదే చేసినాం. ఏ అంటే అడోరేషన్, C అంటే కన్ఫెషన్, T అంటే థ్యాంక్స్ గివింగ్, S అంటే సప్లికేషన్. అంటే చివరిగా చేయాలంట. దేవా నాకు ఇవ్వాలి, ఇది కావాలి, నాకు అది కావాలి. నో, దిస్ ఇస్ ద వే టు రీచ్ ద గాడ్. దెర్ ఇస్ ఎ వే టు రీచ్. ప్రతిదానికి ఒక పద్ధతులు ఉన్నాయి కదా. డైరెక్ట్ బియ్యం మోంగని అన్నం అవుతుందా? ఇక మీకు తెలుసు, మా తల్లులు మీకు తెలవాలి. బియ్యం అయిన తర్వాత మొబైల్ ఆగలేదంతే అని చెప్పేసి అనడమే తప్ప అది ఎట్లయితుంది అనేది మాకు తెలియదు. కడుపులోకి ఏదో కొడుతూ, అవునా కదమ్మా? కాబట్టి గమనించండి ప్రేమేంటి ఉంది మిట్లారా, ప్రార్థన అంట. అందుకని ఇక్కడ చాలా చెప్తుంది, ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మన మనవులన్నీ ఆయనకు తెలియజేస్తే అప్పుడు సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ ఫర్ అస్. ఎంత గొప్ప మాట చూడండి. మన హృదయంలో ఉన్నదానికి, మన తలంపులు ఉన్నదానికి దేవుని యొక్క సమాధానం కావాలందంట. అందుకనే చాలా సందర్భాల్లో చాలా అనుకుంటాం, ఏవి కావు. ఎందుకో? హీ నోస్ యువర్ హార్ట్, హీ నోస్ యువర్ మైండ్. దట్స్ వాట్ గాడ్ ఈజ్ నాట్ రిలీజింగ్ వాట్ ఎవర్ యు ఆర్ ఆస్కింగ్. ఇఫ్ యువర్ హార్ట్, యువర్ మైండ్ ఈజ్ రీచబుల్ టు గాడ్, ప్లీజబుల్ టు గాడ్, నీ హృదయము నీ మనసు దేవునికి ఆమోదయోగ్యంగా ఉంటే, దేవునికి ఇష్టకరంగా ఉంటే, దేవునికి కావలసిన రీతిగా ఉంటే,
ఆయన తను అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా ఇచ్చి ఆ దేవుడు నీకు ఇవ్వడం లేదు, నాకు ఇవ్వడం లేదంటే అర్థమేం తెలుసా? ఈ హృదయంలో, ఈ మనసులో దేవుణ్ణి తప్ప ఈ లోకానుసారంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము సాధారణమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంటాం. అసాధారణ పరిస్థితులకు రావాలంటే, ఈ అసాధారణమైనటువంటి పరిస్థితులు అంటే నీలో నాలోంటి ఈ ప్రభువును ప్రార్థన ద్వారా అనుదినము ఆయన సన్నిధానానికి మన ఆత్మలను ఎత్తిపట్టాలి. మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రేమటువంటి దేవుని సంఘమా. అందుకని పౌలు చాలా చక్కగా సెలవిస్తుంది ఏంటంటే, ఈ ఫిలిప్పీ సంఘానికి అన్నీ ఉన్నాయి. నేను నమ్ముతున్న ఈ సంతోష్ నగర్ బాప్టిస్ట్ ఎయిడ్ చర్చ్ తల్లి సంఘము, ఈ తల్లి సంఘానికి అంతా ఉంది. కానీ ఈ మాటలలో ఉన్నటువంటిది ఏదైనా కొదవ ఉంటే, ఏదైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే ప్రభు మరొకసారి మనతో మాట్లాడుతుందంటే, ప్రియమైన నా బాప్టిస్ట్ సంఘమా, రిజాయిస్ చేయి, నువ్వు ఆనందించు, నువ్వు అనుకున్న దానికి ప్రభు ఇస్తా అంటు. నువ్వు సహనం కలిగి ఉండు. మన సాక్ష్యమే కదా, సాక్ష్యం ఇచ్చేదా స్వామి యేసు దేవుడు అనుచు. ఇంకా సాక్ష్యం ఇచ్చేదా వినిన గనిన సంగతులను తెలుపుట కొరకు సాక్ష్యం ఇచ్చేదా. నా స్వామి యేసు దేవుడు అనుచు సాక్ష్యం ఇచ్చేదా. ఎవరెవరికంట? పిల్లలకు, పెద్దలకు, పీదలకు, అందరికీ. సో ఈ 4 వచనాలు ఉన్నటువంటి ఈ యొక్క భాండాగారం, ఆత్మ సంబంధం ఈ యొక్క భాండాగారాన్ని మన హృదయంలో, మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘములో కలిగి ఉంటే ప్రేమతో ఉంది దేవుని బిడ్డలారా, ఎవ్రీ బిలీవర్ విల్ బీ ఏ గ్రేట్ చర్చ్. ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క సంఘ పునాదులుగా విస్తరిస్తారు. తద్వారా ప్రభు మహిమపరచబడతాడు. బల నమ్మకమైన మంచి దాసుడా కాదు, ఇట్లా అనాలే, బల మంచి నమ్మకమైన బాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ బ్రాంచ్ రా అని మిమ్మల్ని చేయబట్టి ఇట్లా తీసుకుపోతుండాలా. ఇందాక నాకు వచ్చినప్పుడు బోకే ఇచ్చి తీసుకొచ్చారు కదా కదా. సో అట్లా మన సంఘాన్ని, లెట్ us say మన సంఘాన్ని కూడా ప్రభు ఒకరోజు, ఎందుకు దీని తాత్పర్యం అంతేం తెలుసా? ద లార్డ్ ఈజ్ అట్ హ్యాండ్, ఆయన సమీపంగా ఉన్నాడు. అందుకని కొందరు మానుకొనిచున్నట్టుగా మానకూడదట. కౌన్సిల్ వాళ్ళు నన్ను క్షమించాలి ఒక మాట అంట, మీరు అనుమతిస్తే అంట మీరు మీ అధికారాలను ఉపయోగించండి, ఆనందించండి. బట్ ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ దట్ వేర్ ఎవర్ ల్యాక్ ఇస్ దేర్, అంటే ఎక్కడైతే అది ఉందో అక్కడ నువ్వు వెళ్ళి దాన్ని సరిచేసే దానికే మీరు సంఘ పెద్దలుగా ఉన్నారు. వాడు ఎక్కడైనా వాడిని, వీళ్ళు ఎక్కడైనా వాడిని, నాకేందంటే కాదు. క్షమించాలి మాట చెప్తున్నందుకు. సంఘ పెద్దలు, ఈ మాట చెప్పి నేను ముగిస్తా. విశ్వాసులు తోలుకరావాల్సింది పాస్టరా మీరా? మంచిది. గొర్రెని కంటుంది, గొల్లోడు ఏం చేస్తాడంటే మేత పెడతాడు. వెంకటేష్ పాలయ్య గారు మేత వేస్తాడు, కనాల్సింది మీరు. అర్థమవుతుందా? క్షమించాలి నన్ను. దేవుడు ఒక గొప్ప బాధ్యత. ఎందుకంటే అన్ని విషయాలలో ప్రభు మీలను దీవిస్తుండే, ఇంకా అధికంగా దీవించును గాక. అయితే సంఘముగా మీ బాధ్యత, మన బాధ్యత ఏంటంటే, ఒకవేళ ఎవరైనా చెప్పిన వినకుండా రకరకాలు ఉన్నా, అందుకనే ప్రార్థనలు ఏముండాలంటమ్మా, విజ్ఞాపన చేయాలంట, సప్లికేషన్ చేస్తూనే ఉండాలి, ప్రభుకు మొరపెడుతుండాలి. అనుకూల సమయమందు ఆకాశం కింద జరుగు ప్రధాన ఒక సమయం కలదు, ఆ సమయానుకూలంగానే జాన్ రామస్ అనేటువంటి ఒక వ్యక్తి ఇక్కడ వచ్చిండు. అలాగే నీవు కోరుకున్నటువంటి సంఘ విస్తరణ కావచ్చు, సంఘ ఆధ్యాత్మిక ఏదైనా కావచ్చు, సమస్తమును కూడా ప్రభు అనుగ్రహిస్తాడు. కాబట్టి మరొకసారి ప్రభు అంటుండు, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదని ఆనందించుడి. ఇంకా మీ సహనము సకల జనులకు తెలియబడండి, ఇది ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చిందింపడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రభువుకు తెలవబడనీయుడి. అప్పుడు మీ విన్నపు తెలబడిన తర్వాత అప్పుడు సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండును. అలాంటి గొప్ప కృపాభాగ్యం ప్రభు మీకు అనుగ్రహించును గాక. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా యేసు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ప్రత్యేకించి మా ప్రభువా, ఈ సమయమందు
చెప్పండి, వాక్యాన్ని ప్రభువా నువ్వు ఏర్పాటు చేసుకొని ఆశీర్వదిస్తున్నటువంటి సంఘంని మమ్మల్ని అందరినీ దర్శిస్తూ నీ వాక్యపు వెలుగులో బలపరుస్తూ దీవించుమని, అన్ని విషయాల కృప చూపమని యేసుక్రీస్తును ఉన్న బ్రతిమిలాడి ఎడబడుకొచ్చున్నాం తండ్రి, ఆమెన్. మరొకసారి పాస్టరయ్య గారికి, సంఘ కౌన్సిల్కు, ఇంకెవరెవరైతే కమిటీలు ఉన్నాయో అందరికీ వందనాలు. దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా పరిచర్య కొరకు, ప్రత్యేకించి మా పిల్లల చదువుల కొరకు ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దేవుడు మిమ్మల్ని, మీ పరిచర్యను